సో ఫస్ట్ వాయిస్ చాట్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ కన్సెంట్ గ్రాండ్ ఉంది కదా రైట్ సైడ్లో, దాన్ని ప్రెస్ చేస్తే కన్సెంట్ గ్రాండ్ అక్కడ ఈ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత మనకు ఇన్సెట్ ఎఫెక్ట్ రైట్ అనే ఈ కేటగిరీ ఆఫ్లో ఉంటుంది ప్రతి బోర్డ్స్లో. సో ఇది ఆన్ చేసుకుంటేనే మనకు ఆ ఎఫెక్ట్స్ అనేది వినిపిస్తుంది. తర్వాత కేటగిరీకి వెళ్ళిన తర్వాత ఈ ఆప్షన్స్లో డిలే అనే ఆప్షన్స్ని మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధానంగా మీరు చేసుకోండి. ఈ రెండు మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆ మిక్సర్ అనేది చూపిస్తుంది కదా, ఆ మిక్సర్లో నేను ఈ ప్రెసెట్స్ ఏదైతే పెట్టున్నానో అదే మీరు యూజ్ చేయండి, పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత మిక్సర్ ఈక్యూ దీన్ని ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత నేను ఇక్కడ కోయర్ వచ్చి 7 పెట్టాను, సేమ్ మీరు కూడా కోయర్ పెట్టండి. డిలేలో 40 ఉంది, 5 డిక్రీజ్ చేద్దాం, 35 పెడతాం. మనకు డిలే 35 చాలు. ఇంకా అక్కడ రైట్ పార్ట్ వచ్చేసి కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ బోర్డ్లో ఈ రైట్ 2 అనేది మీరు ప్రెస్ చేస్తే నేను ఇక్కడ కోయర్ ప్యాడ్ సెలెక్ట్ చేసుకొని డార్క్ ఫ్యాంట్ అంటే పియానోకి మనకు ఈ కోయర్ ప్యాడ్స్ కానీ ప్యాడ్స్ కావాలంటే ఈ డార్క్ ప్యాడ్స్ అని ఉంది కదా, ఇదే బాగుంటుంది. నేను ఇదే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది తర్వాత బ్యాక్కి వెళ్ళి సేమ్ ఫస్ట్ చేసినలాగే వాయిస్ చాట్కి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనము సేమ్ ఎఫెక్ట్స్ ఆన్ చేసుకొని ఇక్కడ నేను లెగసీ దాన్ని ఆన్ చేసిన వెంటనే రైట్ సైడ్లో టైప్ అనేది ఎన్సెంబుల్ డిట్యూన్ 1 దాన్ని ఆన్ చేసుకున్నాను. సో సేమ్ బ్యాక్ వచ్చిన తర్వాత మీరు మిక్సర్ ఈక్యూకి వెళ్ళిపోండి. మిక్సర్ ఈక్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ కోరస్ అండ్ రివర్బ్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే అక్కడ కోరస్ రివర్బ్ దాన్ని ఎలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి అటువంటిది ఉంటుంది. సో ఫస్ట్ రివర్బ్ అడ్జస్ట్ చేసుకుందాం. రివర్బ్ దగ్గర ప్రెస్ చేస్తే మనకి స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. అక్కడ కేటగిరీలో రివర్బ్ అనే ఉంటుంది. టైప్లో నేను రియల్ లార్జ్ హాల్ ప్లస్ అని పెట్టుకున్నాను. సో మనకు హాల్ ఎఫెక్ట్స్ లాంటిది కావాలి అంటే నేను అది చూస్ చేసుకున్నాను. సో మీకు అక్కడ చాలా టైప్స్ ఉంది, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను రియల్ లార్జ్ హాల్ ఎఫెక్ట్స్ పెట్టుకున్నాను. తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత సో ఇక్కడ రియల్ రివర్బ్ హాల్ ఉంది కదా, ఈ రివర్బ్ టైం అనేది సెకండ్ లైన్ దగ్గరికి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం క్రూసర్ ద్వారా. సో సేమ్ థింగ్ ఇనీషియల్ డిలే కూడా సెకండ్ లైన్ దగ్గర పెట్టాను. సో హై డ్యాంప్ అనేది 4th లైన్ దగ్గర పెట్టి బ్యాక్ వచ్చేసి తర్వాత సెకండ్ ఇక్కడ కోరస్ కూడా మనం ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటే ఎఫెక్ట్స్ దగ్గర కోరస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కేటగిరీలో లెగసీ ఆన్ చేసుకొని నేను గిటార్ ట్రెమోలో 1 దాన్ని ఆన్ చేస్తున్నాను. సో బ్యాక్ వచ్చిన తర్వాత థర్డ్ థింగ్ ఏం చేయాలంటే సేమ్ మిక్సర్ ఈక్యూ ప్రెస్ చేసి ఇక్కడ ఈక్యూ దగ్గర మీరు ప్రెస్ చేశారంటే ఇవన్నీ కూడా ఏం అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్యాన్ వాల్యూమ్ దగ్గరికి వెళ్ళి నేను రైట్ 1 అనేది 100 పెట్టాను, రైట్ 2 అనేది 45 పెట్టాను. సో ఇక్కడికి ఈ టోన్ అనేది క్రియేట్ అయిపోయింది. దీని తర్వాత మనము ఏది కూడా అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం ప్లే చేయాల్సిందే. సో ఈ టోన్ని మనం ఎలా ఎడిట్ చేసుకోవాలన్నది నేను చూపిస్తాను. సో రిజిస్టర్ బ్యాంక్ సెలెక్ట్ ఉంది కదా, మైనస్ ప్లస్ చేస్తే మనకు ఆ రిజిస్ట్రేషన్ యూజర్ ఎక్స్పాన్షన్ చూపిస్తుంది. సో యూజర్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ నేను క్రియేట్ చేసుకున్నవి ఫైల్స్ అన్నీ కూడా. సో ఒకవేళ మీకు తెలిసి ఉండొచ్చు ఎలాగా చేసుకోవాలి బ్యాంక్స్ అన్నవి అనేది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే ప్రిసెట్స్ దగ్గరికి ప్రెస్ చేయాలి.
ప్రిసెట్స్లో ఆల్రెడీ వాళ్ళే ఇచ్చింటారు, ఒక 6 బ్యాంక్స్ ఇచ్చారు. దీంట్లో పర్ఫెక్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని మనం కాపీ చేసుకొని, రికార్డ్ అవుతుంది కాబట్టి కాపీ చేయట్లేదు, అది అవ్వట్లేదు. మైక్ వాల్యూమ్ రికార్డ్ అవుతుంది కదా, సో అందువల్ల నా రికార్డ్ అనేది అవ్వట్లేదు. మీరు ఎలా చేయాలంటే ఫైల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కాపీ చేసుకొని మళ్ళీ రిజిస్టర్ బ్యాంక్ -+ చేసి ఇక్కడ మీరు ఇంటూ మార్క్ కొట్టారంటే యూజర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మీరు కాపీ చేసుకోవాలి ఆ ఫైల్. ఇక్కడ మీరు కాపీ చేసుకున్న తర్వాత రీనేమ్ ఇచ్చేసి నేను బ్యాంక్ 1 అని ఇచ్చేసి ఇక్కడ మీరు కాపీ చేసుకోవాలి. మీకు అక్కడ పర్ఫెక్ట్ అని చూపిస్తుంది, నేను దాన్ని రీనేమ్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ F అని ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్న టోన్స్ అన్నీ కూడా వస్తుంది. సో దాని తర్వాత మెమరీ లాంగ్ ప్రెస్ ఇచ్చి 1 దగ్గర చేస్తే అది సేవ్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చి ఫైల్ దగ్గరికి వెళ్ళి సేవ్, ఇక్కడ మీకు డోంట్ సేవ్ ఎస్ అని చూపిస్తుంది, మీరు దాన్ని సేవ్ హియర్ అని ప్రెస్ చేస్తే మీకు ఆ టోన్ అన్నది సేవ్ అవుతుంది. సో అలాగ మీరు 2 3 4 5 6 7 8 వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు. అలా బ్యాంక్స్ కూడా నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ మీరు చేసుకోవచ్చు. సో ఈ టోన్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి మీ బోర్డులో ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.